లాస్ట్ టైం పొనగంటి కూర చూపించాను కదండి మీకు, చూసారా పొనగంటివి. ఇది కటింగ్తోని నేను పెట్టానని చెప్పాను, చూసారా కటింగ్తోనే పెట్టానండి. ఇది రెండోసారి అండి కట్ చేయడం. మనం ఈసారి ఇంతకుముందు నేను కటింగ్ ఇలా కట్ చేస్తాను చిన్నగాన. ఈసారి కట్ చేయకుండానే ఆకులు తెంపుదామని ప్రిపేర్ అవుతున్నాను. చూసారా మీకు ఈజీగా చెప్పాను కదండి. ఇలా చిన్నది ఒక రెబ్బ పెడితే చాలండి, వచ్చేస్తుంది మంచిగా. ఇది ఐస్కి కన్నుకి మంచిదంటండి. అందుకే నేను చాలా నా చపాతీల్లోకి నా వీడియోలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి మీకు ఎందుకంటే ఇది ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని మనం చపాతీలో కలిపేసుకొని చేసుకుంటే ఫుడ్ కూడా మంచిగా బాగుంటుందండి. ఎందుకంటే ఉట్టి చపాతీలే కాకుండా దాంట్లోని ఈ కూరలు లాంటివి, లీవ్స్ లాంటివి, ఇలాంటి ఆకులు లాంటివి కొంచెం జస్ట్ ఎక్కువ వేపకూడదండి, మరీ ఫ్రై చేస్తే బాగోదు. అందుకనే నేను ఇంకా చపాతీల్లోనే అన్నీ నా వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. నేను చపాతీలు ఎలా చేస్తున్నానో, ఎలా ఉంచుకోవచ్చో అని నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇది ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేను లాస్ట్ టైం వేసినప్పుడు చూపించాను మీకు, వచ్చిందా లేదా అని చెప్పి మీకు వీడియో చేశానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా జస్ట్ ఇలా పైన కూడా ఇలా చిగురు ఉంది కదండి, ఈ చిగురు ముదరకుండా చిగురు జస్ట్ ఇలా తెంపుకున్నారనుకోండి మంచిగా. ఆ పక్కన కూడా ఇంకో బ్రాంచెస్ లాగా మంచిగా వస్తుంది మనకి. ఇవి లేతగా ఉంటాయి కాబట్టి చిగురు వేసేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. ముదిరిని వేసుకోకూడదు, కానీ తెంపుకోవడం అంతే. తెంపిన తర్వాత ముదిరివి ఉన్నాయి కదా, కొంచెం ఆకుల్లాగా తెంపుకోవాలండి. ఇలా ముదిరినవి ఇలా తెంపుకుంటే పక్క నుంచి మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది. 1 వీక్ చాలా బాగా వస్తుందండి మనకి. ఇది కొంచెం ఎక్కువ కటింగ్ చేసి వేసుకున్నారనుకోండి, ఒక రోజుకి పప్పులోకి సరిపోతుంది. మీరు అలాగే నువ్వు పప్పు వేసుకొని వేపుకోవచ్చు, మంచిగా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంతే పొనగంటి కూర. ఇది చూసారు కదా, చాలా బాగా వస్తుంది మంచిగాన. మనకి వింటర్ వస్తే మళ్ళీ బాగోదు కదా, ఇంకా ఆకుకూరలు ఏమీ రావు. వింటర్ మొదలైపోయిందంటే ఈ సమ్మర్లోనే కొంచెం ఆకుకూరలు అవి నీడని పెట్టి చేసుకోవచ్చు, ఆకుకూరలు అంతే. ఇది ఈజీగా వస్తుందండి, పోయినా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తుంది మంచిగాన. చూడండి, మరి ఫాలో అవ్వండి. చూసారా హార్వెస్ట్ చేశానండి. ఇప్పుడు ఈ సైజు వస్తున్నాయండి. స్టార్ట్ అయింది ఆగస్ట్ అయిన తర్వాత మంచిగా ఈ సైజు కంటే కొంచెం పెద్దవి అవుతాయండి. మరి పళ్ళు అయిపోతున్నాయేమని కట్ చేస్తాను ఈరోజు వండేద్దామని. ఆగాకరకాయలు కాదు, కాకరకాయలు. చూసారా హార్వెస్ట్ చేశాను. పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేశాను. ఈ మిరపకాయ కూడా ఉందండి మా దగ్గర, చిన్న మిరపకాయ అండి. ఇది కలర్లోనే ఉంటుంది.